హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇట్స్ త్రిష్క బర్త్డే లాగ్. సో సెప్టెంబర్ 5th పాప బర్త్డే అయింది. ఇదైతే నైట్ ఇంట్లో కేక్ కటింగ్ వీడియో. ఈ ఇయర్ అయితే పాప బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది. ఇంట్లో చేసాము అండ్ స్కూల్లో కూడా చేసాము. అండ్ మన విజయవాడలో ఒక కొత్త రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవ్రీ ఇయర్ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తాము. సో ఇంట్లో డెకరేషన్ కొంచెం సింపుల్గా చేస్తాము. నెక్స్ట్ డే మళ్ళీ చేయాలి కదా అని చెప్పి. అండ్ పాప అయితే చాలాసేపు పడుకొని పోయింది. అసలు లెగమంటే లెగలేదు. ఇంకా ఫుల్ స్లీపీ మూడ్లో ఉంది చూడండి. కేక్ కట్ చేసేసి తినిపించేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లెగ్సి దేవుడికి పూజ చేసుకొని ఇంకా నియర్ బై టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఏం స్వీట్ కూడా చేయలేదు. సో చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేసి దేవుడికి పూజ చేసాము. పాపని కుంకుమ పెట్టుకోమంటే చూసారా, మొత్తం మ్యాట్ నిండా వేసేసింది. చిన్న పాప కదా, తెలీదు. అండ్ లాస్ట్ టైము ఫిబ్రవరిలో మహాకుంభమేళకి వెళ్ళినప్పుడు కాశీలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, ఆ డ్రెస్ అయితే వాళ్ళ పాపకు వేశాను. బ్లాక్ కలర్ వన్. ఇది వచ్చేప్పటికి బెనారస్, ప్యూర్ బెనారస్. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ నిఖిల్ దగ్గర బ్లెస్సింగ్స్ ఇప్పించేసి మేమిద్దరం కూడా బ్లెస్ చేసాము. ఇంట్లో ఉన్న దేవుడు మందిరం దగ్గర, హాల్లో కృష్ణయ్య దగ్గర, అండ్ మాకు ఈశాన మూలు ఇలా పెట్టామని చెప్పాను కదా, దేవుడు ఫోటోలు ఉండాలని చెప్పేసి అక్కడ అన్ని చోట్ల కూడా పూజ చేసాము చాక్లెట్స్ పెట్టేసి. నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి శివుడికి అయితే అభిషేకం చేసింది పాప. వాటర్ పట్టుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు. అప్ టు 11:30 వరకు కూడా మనం వాటర్ పట్టుకొని పోసుకోవచ్చు శివలింగం మీద. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. అక్కడే ఇంకా మనకి లోపలే సాయిబాబా అండ్ అమ్మవారు అందరు ఉంటారు. త్రిమూర్తుల వారు, వినాయకుడు అందరు ఉంటారు. సో ఒక టెంపుల్కి వెళ్తే చాలండి, చాలా ప్రశాంతంగా ఉండేది. ఇదైతే ప్రసాదం పాడులో ఉంది. ఎవరైనా నియర్ బై ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళిద్ది పాప అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్ మ్యాజిక్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టేశాను. చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి. ఇక్కడ నిఖిల్ అయితే మోటు పతులు న్యూ ఎపిసోడ్స్ చేశారంట, సో అది చూస్తూ తింటున్నాడు. అండ్ పాప నైట్ కొంచెం నిద్రలేదు, కేక్ కటింగ్ కోసం లేపేశాం కదా. అండ్ నెక్స్ట్ డే కూడా కొంచెం మార్నింగ్ లేపేశాము టెంపుల్కి తీసుకెళ్ళాలని చెప్పి. సెప్టెంబర్ 5th కాబట్టి స్కూల్కి కూడా హాలిడే ఇచ్చారు. సమ్ ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఇంకా పాపకు కూడా పెట్టేశాను. బాగుందమ్మా అంటే బాగుందని చెప్తుంది. త్రిషిక ఏంటి అంటే తిండి తినటంలో దొంగ. అసలు చాలా మారం చేసిద్ది, చాలా లేట్గా తినిద్ది. సో తినేసిన తర్వాత ఇంకా ఇద్దరు కొంచెంసేపు మోటు పతులు న్యూ ఎపిసోడ్స్ అయితే చూస్తున్నారు. ఇంకా పాపకి ఏ రెసిపీ అంటే ఇష్టమో ఇక్కడ అడుగుతాను, మీరే వినండి. త్రిషికమ్మ, నీకు మమ్మీ కుక్ చేసే వాటిలో ఏ స్వీట్ అంటే చాలా బాగా ఇష్టం? సేమియా సేమియా పాయసమా? ఓకే, కరెక్ట్. నీకు ఇష్టమా కాదా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? ఓకే. చిన్నమ్మకి ఏంటి అంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. దట్టు సేమియా పాయసం అంటే సూపర్ ఇష్టం దానికి. సో అది ఆఫ్టర్నూన్ కొంచెం మూవీ చూసేసిన తర్వాత, మోటు పతులు మూవీ చూసేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోమన్నాను. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ పార్టీ ఉంది, కొంచెం టైర్డ్ అయిపోద్ది అని చెప్పేసి అది పడుకుంటుంది సైలెంట్గా. ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోయి సేమియా పాయసం అయితే కాసాను. నేను సేమియా అంటే ఉట్టి సేమియానే కాదు, కొంచెం మనకి సగ్గుబియ్యం కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసి కాస్తాను. సేమ్ మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, ఖీర్ టైప్ లాగా వస్తుంది కొంచెం. చాలా బాగుంటుంది నేను చేసేది. నెక్స్ట్ టైం వీడియో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూసి ఏంటి ఓన్లీ కాజూస్ ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దు. నాకు కాజు అంటే చాలా ఇష్టం, అందుకే కొన్ని ఎక్కువ వేసుకొని కిస్మిస్ వరకు పాప కోసం అని యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఒక సైడ్ పాలు కూడా పెట్టేశాను. ఇంకా దాన్ని లెగిసిన తర్వాత ఇద్దామంటే అసలు టైం సరిపోలేదు. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ తింది. సో ఈ ఇయర్ పాప బర్త్డేకి 2 కేక్స్ చెప్పాము. ఎవ్రీ ఇయర్ 1 కేక్ చెప్తుంటే పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు, సరిపోవట్లేదు. సో ఈ బాంబ్ కేక్ వచ్చేపాటికి మనకి 2000 అరౌండ్ అలా పడింది. 3/4 kg వస్తుంది అన్నారు. సో నెక్స్ట్ కేక్ ఒక 1 kg తీసుకున్నాము. కిట్ క్యాట్ చాక్లెట్స్ అండ్ దాంతోపాటు డోమెక్స్వి సెట్ ఉండిద్ది కదా, పెన్సిల్ సెట్,
అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే పిల్లల్ని సెలెక్ట్ చేసుకోమంటాం వాళ్ళకి అసలు ఏ బర్త్డే కేక్ కావాలి అని చెప్పేసి. ఇయర్ అయితే పాప ఈ బాంబ్ కేక్ కావాలి అని అంది. ఎందుకు నాన్న అంటే నో నాకు అదే కావాలి అని చెప్పింది. అది బుక్ చేసేటప్పుడేమో చాలా ఎగ్జైటింగ్గా బుక్ చేసింది. బట్ అది ఓపెన్ అయ్యేపటికి ఇద్దరు కాళ్ళు ఎన్మాలు పెట్టి కూర్చున్నారు. కొంచెం అది బాంబ్ లాగా ఇలా ఎలాగంటే క్రాక్ లాగా వచ్చి అప్పుడు ఓపెన్ అయింది. అండ్ కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. 3/4 kg అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. చుట్టూరు చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ పెట్టి చాలా బాగా చేశారు. కిడ్స్ ఇష్టపడేటట్టుగా చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ చేసేసి నేను మా హస్బెండ్ నిఖిల్ అయితే పాపకు తినిపించేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత సెకండ్ కేక్ కట్ చేయించాము. యాక్చువల్గా ఏంటి అంటే కిడ్స్ ఎక్కువ ఉంటున్నారు కదా అని చెప్పేసి 2 కేక్స్ చెప్పాము కదా. ఇయర్ ఏమైంది అంటే కిడ్స్ అందరు కూడా వినాయకుడు ఊరేగింపులు ఉంటాయి కదా, వాళ్ళ సొంత ఊర్లకి ఎలా వెళ్ళిపోయారంట, హాలిడేస్ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా తగ్గిపోయారు. ఒక 6 to 7 మెంబర్స్ వరకు తగ్గిపోయారు. అండ్ ఇంటి దగ్గరే త్రిష్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తిని మీకు ఆల్రెడీ మన వీడియోస్లో చూపించాను లాస్ట్ టైం, తెలుసు, మౌనిషా కదా. సో తన్ని కూడా ఇన్వైట్ చేశాము బర్త్డే పార్టీకి. సో ఇక్కడ పాపకి గిఫ్ట్ తీసుకొచ్చిందంట చెప్తుంది. ఇద్దరు కేక్స్ తినిపించుకొని రచ్చ రచ్చ చేశారండి. అసలు వీళ్ళిద్దరు ఒక చోట ఉంటే పక్కన మనుషుల్ని అస్సలు పట్టించుకోరు, అంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో ఇంక ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి సెకండ్ కేక్ కటింగ్ ఉంది కదా, అదైతే అందరికి చేత పట్టించుకొని కేక్ అయితే కోయించేసాము. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ పాప డ్రెస్ ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, 6th బర్త్డే కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాను. దానికి కొంచెం గోల్డ్ జ్యువెలరీ సెట్ అయ్యింది అనిపించి నాకు ఇంకా గోల్డ్ జ్యువెలరీ సెట్ చేసి హెయిర్ లీవ్ చేసాము. అండ్ నా డ్రెస్ వచ్చేపటికి మా వదిన అంటే మా ఆడబొచ్చు తీసుకొచ్చారు. సో ఇంకా ఆ డ్రెస్ కూడా వేసేసుకొని నేను కూడా హెయిర్ లీవ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మమ్మీ కూడా కేక్ తినిపించేసింది. నెక్స్ట్ పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక పిక్ తీద్దామని చెప్పేసి ఇలా నుంచోబెట్టాము. ఇయర్ చాలా తక్కువ వచ్చారు, బట్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే ఈ పాప్స్ ఉంటాయి కదా, అవి పేలిస్తే ఇంకా ఒక దాని నుంచేమో నార్మల్ వైట్ కలర్ బాల్స్ వచ్చినాయి, ఒక దాని నుంచేమో సమ్ గోల్డెన్ స్ప్రింకిల్స్లా వచ్చినాయి. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే బర్త్డే సాంగ్ పాడుతున్నాం ఇక్కడ. అది డైరెక్ట్గా పెడదాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే పక్కన మనకి మైక్ పెట్టాము, ఆ మైక్లో కూడా సాంగ్ వస్తుంది. సో దానివల్ల మళ్ళీ యూట్యూబ్ స్ట్రైక్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నిఖిల్ చూడండి ఎంత ఎక్సైటింగ్ ఉన్నాడో. హ్యాపీ బర్త్డే టు యూ త్రిష్క అన్న తర్వాత 1 2 3 అంటున్నాడు. నెక్స్ట్ నో నాన్న అలా కాదు, గాడ్ బ్లెస్ యూ కూడా చెప్పిన తర్వాత అప్పుడు చేద్దామని చెప్తున్నాను. ఎంతైనా పిల్లలు కదా, ఎగ్జైట్మెంట్ అసలు ఆగదు. అండ్ అందరూ ఉంటే కనుక అస్సలు మరీ ఆగదు. మా నిఖిల్కి అయితే చాలా హ్యాపీ. చాలామంది జనాలు ఉంటాయంటే ఇష్టము. అండ్ త్రిష్క చూడండి ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తుంది దాని బర్త్డే. మాకైతే ఫైనల్గా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ 1 after 1 ఇంకా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. ఈ నార్మల్ కేక్ ఏమో లోపల పెట్టేశాను. అండ్ 1 kg కేక్ ఉంది కదా, ఆ కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. ఫస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ నిఖిల్కే ఇప్పియాలి, లేకపోతే వాడు నెక్స్ట్ రచ్చ రచ్చ రంబోలా చేస్తాడు. సో ఫస్ట్ అయితే నిఖిల్కి ఇప్పించేసాను, హ్యాపీ బర్త్డే చెప్పాడు. అండ్ నెక్స్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ తిను. సో LKG నుంచి ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట, ఆల్మోస్ట్ 3 years ఆఫ్ ఫ్రెండ్షిప్. తను ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి అది కూడా ప్రజెంట్ చేసేసి పాపకి తను కూడా ఇంకా తీసుకుందనమాట, కేక్ చాక్లెట్స్ ఇవన్నీ. ఇంక ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికి కూడా గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము, గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ కేక్స్ అన్నీ. అండ్ ఈ బాంబ్ కేక్ వచ్చేపాటికి ఇంకా నేను లోపల పెట్టేశాను, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి కొంచెం కొంచెం పంపించవచ్చు కదా రిలేటివ్స్కి అని చెప్పేసి పెట్టేసి ఈ ఎల్లో కేక్ 1 వచ్చేపాటికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ మా సర్వెంట్ వాళ్ళ కిడ్స్ని కూడా పిలిచాము, ఈ బాబు అండ్ ఈ పాప మా సర్వెంట్ వాళ్ళ కిడ్స్. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మమ్మీ అయితే పాపకు వచ్చేటప్పుడు పొట్లంగా జాకెట్ తీసుకొచ్చారు కుట్టించి. అండ్ చెల్లేమో ఇంకొక పొట్లంగా జాకెట్ కూడా సేమ్ క్లాత్ తీసుకుంది. అదే చెల్లి అక్కడ కుట్టిస్తానంటే లేదు తీసుకురామని చెప్పాను. విజయవాడలో నాకు తెలిసిన టైలర్ ఉన్నారు, తను చాలా బాగా స్టిచ్ చేస్తారు, సో అక్కడ కుట్టిస్తానని చెప్పాను. నాకైతే చెల్లి తెచ్చిన క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంట్లో సెలబ్రేషన్ 7:30కి చెప్తే ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. ఇంక మాకు ఈ ఇయర్ 9 కల్లా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా పిప్పర్ స్క్వేర్ రెస్టారెంట్కి వెళ్ళాము, చాలా బాగుందండి. ఇది ఈడుపు గల్లులో ఉంది. నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి కదా, సో అవి చూసి వెళ్ళాము.
ఫుడ్ అయితే అసలు ఆసమ్గా ఉంది. అక్కడ పెట్టిన కామెంట్స్ చూసి ఫస్ట్ భయపడ్డాము, బట్ చాలా బాగుంది. బట్ ఇక్కడ కేఫ్లో మనకేంటి అంటే రూల్, ఫస్ట్ వెళ్ళినామంటే బిల్ ఒక 2000 అయితే పే చేసుకుంటారు. కార్డ్ పెట్టి మనం స్వైప్ చేసి ఇచ్చేస్తామే వాళ్ళకి అమౌంట్ 2000. నెక్స్ట్ ఫుడ్ అంతా తిన్న తర్వాత అదర్ పేమెంట్ అయితే పే చేయాలి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. మాకు ఇక్కడ ప్రసాదం పాడు నుంచి ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఒక 25 to 30 minutes పట్టింది. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మిడిల్ ఆఫ్ ద రెస్టారెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది అండ్ బిగ్ స్క్రీన్ ఉండిద్ది. లోపల మీకు కావాలంటే ఏసీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల. మేము అవుట్డోరే కూర్చున్నాం, కొంచెం ప్లెజెంట్గా పీస్గా ఉండిద్ది అని చెప్పేసి. వెళ్తాం ఫస్ట్ మటన్ బోన్లెస్ సూప్తో అయితే స్టార్ట్ చేసాము. చాలా బాగుందండి. బట్ స్పైసీ అయితే ఎవరు ఎక్కువ ఇష్టపడతారో అది ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రాన్స్ ఒకటి ఆర్డర్ చేసాము, తందూరి చికెన్, ఎగ్ రోల్స్. అండ్ పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు, ఇది తప్పకుండా బుక్ చేయండి. లేస్ చికెన్ అంట, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్. నెక్స్ట్ అయితే ఒక సోడా అండ్ ఒక లెమన్ సోడా కూడా ఆర్డర్ చేసేసాము. నెక్స్ట్ అయితే స్టార్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. చాలా బాగుంది, ఎవరైనా తినాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మైల్డ్గా ఉంది టేస్ట్. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే ఒక బౌల్ చెప్పాము, 600 పడింది కాస్ట్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాము. అండ్ పిల్లలిద్దరికి కాంప్లిమెంటరీగా ఒక 2 ఐస్ క్రీమ్ స్కూప్స్ ఇచ్చారు, అవి కూడా తినేసాము. అండ్ మటన్ నేమ్ వచ్చేపాటికి షాహీ గోస్ బిర్యానీ. చాలా బాగుంది, నాకైతే ఇప్పుడు గుర్తుకొచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మైల్డ్గా ఉంది, తినే కొద్దీ తినాలనిపించింది. కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంది. కిడ్స్ ఇద్దరైతే తినేశారు. అండ్ ఇప్పుడైతే రెస్టారెంట్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూసారు కదా ఇంతాకలు, ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంది. చక్కగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు అక్కడ. సో సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక పక్కన వాటర్ ఫ్లో, వెదర్ అండ్ చుట్టూరు పొలాలు అవటం వల్ల చాలా చల్లటి గాలి కూడా వచ్చింది. బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంటికి వచ్చినప్పుడే పాపకి ఇంకా సేమియా పాయసం కాసాను కదా, అది ఇచ్చాను. కృషి సేమియా పాయసం నీకు ఇష్టం అని చెప్పాక చేసా, తిని చెప్పి ఎలా ఉందో నోటితో చెప్పు. సూపర్, బాగుందా? హ్యాపీయా? లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. హ్యాపీగా? ఎంత హ్యాపీ? ఓకే తిను. ఫైనల్లీ పాప అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేద్దాము, 5th హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి 6th మార్నింగే లెగ్స్ ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ డోమెక్స్లో కిట్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేపాటికి నాకు 25 రూపీస్ అలా పడింది. బట్ మనము ఒక 80 పీసెస్ తీసుకున్నాం కాబట్టి మనకి 18 or 19 రూపీస్ పడింది. ఫస్ట్ అయితే 60 పీసెస్ తెప్పించాను స్కూల్ అండ్ ఇంటి దగ్గర వాళ్ళతో కంపేర్ చేసి. నెక్స్ట్ ఇంకా కౌంట్ చేస్తే కొంతమంది పిల్లలు ఎక్కువయ్యారు. సో ఇంకా దానివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా ఒక 20 పీసెస్ అయితే తెప్పించాను. ఇక్కడ పాప చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అది స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ దీనికి వెళ్ళేటప్పుడు ఇంకొక డ్రెస్ ఉంది, సో అది వేసుకోమంటే లేదు నేను ఇదే వేసుకుంటానని చెప్పేసి జస్ట్ కేక్ కటింగ్ వరకు ఈ డ్రెస్ వేసుకొని తీసేసి రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ వేసుకుంది. అండ్ నెక్స్ట్ డే కూడా సేమ్ డ్రెస్ వేసుకుంది, ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ డేకి ఏంటి అంటే నేను జీన్స్ అండ్ టాప్ సెట్ చేశాను, బట్ ఇది వేసుకుంటానని చెప్పింది. సో పిల్లలు కంఫర్టే కదా, అండ్ దట్టు కేక్ కటింగ్ వరకే వేసుకుంది బిఫోర్ డే అని చెప్పేసి ఇంకా సేమ్ డ్రెస్ వేసి అయితే పంపించేశాను. దాంట్లో ఒక పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్ నాకు టైం లేదు, సో కొంచెమే ఉందని చెప్పేసి మనకి విజయవాడ 1 టౌన్ నుంచి తెప్పించేసాను బల్క్గా హోల్సేల్ షాప్స్లో. అండ్ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే పిల్లలకి కొంచెం క్యావిటీస్ ఎలా వస్తాయని కిట్ క్యాట్ అయితే ప్లాన్ చేశాను. దీంట్లో ఏంటి అంటే వేపర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాక్లెట్ తక్కువ ఉంటుంది. సో అవైతే ఒక 48 పీసెస్ ఉంటాయి బాక్స్కి వచ్చేసి. అలాంటి ఒక 2 సెట్స్ తీసుకున్నాను, బట్ అయినా సరిపోలేదు. ఇంటి దగ్గర ఉన్న కార్నర్ షాప్లో మళ్ళీ ఒక 40 చాక్లెట్స్ అయితే తెప్పించాను. సో అన్నీ తీసుకొని అయితే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ ఇయర్ పాప అయితే ఇలా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాము. ఎల్కేజీ యూకేజీకి ఏంటి అంటే స్కూల్కి September 5th కానీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు బిఫోర్ డేనే క్లాస్లో చేసేసి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఫంక్షన్ చేస్తాం కష్టం కదా. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఏంటి అంటే
మనకి స్కూల్ ఉండేది కాబట్టి ఇంకా మనం స్కూల్లో డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు చాక్లెట్స్ అలాగా. సో ఇంక ఫస్ట్ అసలు పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాము. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే స్కూల్ స్టార్ట్ అయ్యింది కదా, అప్పుడే మనకి మెసేజెస్ వచ్చేసినాయి అనమాట. ఏదైనా సెలబ్రేషన్స్ అలా ఉంటే ముందలే పర్మిషన్ తీసుకొని తర్వాత మీరు సెలబ్రేట్ చేయండి, అండ్ ఎక్కువ గిఫ్ట్స్ కూడా ఎలో లేవు అని చెప్పి. సో అందుకే చిన్నవి మినీ గిఫ్ట్స్ అయితే నేను ప్లాన్ చేశాను. సో క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాము. వాళ్ళ మ్యామ్ అయితే ఇక్కడ కిడ్స్ అందరి చేతి అయితే బర్త్డే సాంగ్ పాడిస్తున్నారు. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ ఇయర్ కదా ఇలా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాం, అది హ్యాపీగా ఫీల్ అయింది. మాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పుడు చూడండి వీడియోని చూసి నవ్విద్ది ఎంత హ్యాపీగా ఉందో అని. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్లో అసలు ఎలా చేస్తారో లేదో అని చెప్పేసి ఇయర్ కొంచెం చిన్న గిఫ్ట్స్ ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇయర్ కొంచెం ముందరగానే పర్మిషన్ తీసుకొని కొంచెం పెద్దవి ప్లాన్ చేద్దాము. అండ్ క్లాస్లో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఆ కిట్ అండ్ పెన్సిల్, చాక్లెట్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంక నెక్స్ట్ అయితే పాపకి వాళ్ళ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తుంది, మీరే చూడండి. ఇది స్ప్రింగ్ హాకీ, చాలా బాగుంది, పిల్లల మైండ్ గేమ్. ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది. ఫస్ట్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అవి చదివేసి ఇక్కడ ఆడి చూపించింది. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య అండ్ త్రిష్క గడు ఇద్దరు కలిసి ఆడుకున్నారు చాలాసేపు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇంకా పిల్లలకి ఏంటి అంటే ఇవన్నీ ఒక మైండ్ గేమ్స్. ఇలాంటి గేమ్స్ ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే వాళ్ళది బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉండిద్ది. పాప అయితే ఫైనల్గా హ్యాపీగా ఫీల్ అయిందండి బర్త్డే చేసినందుకు. అండ్ నిఖిల్ అండ్ పాప కూడా ఆడుకున్నారు. ఇంకా ఆ రోజు దిగినైతే కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు మీకు ఎలా అనిపించింది మా లాగ్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉండిద్ది, చూడండి.
ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.